ముందరండి. ముందరండి. కింద దాదాపు 500 మంది బిచ్చం అడిగే వాళ్లకు పునరావాసం కల్పించడం జరిగింది. అది పోయిన సంవత్సరం ఆగస్ట్ నెలలో చేశాం. తర్వాత ట్రాన్స్జెండర్స్ ఫస్ట్ 26 మందికి జీవీఎంసీలో ఉద్యోగం కల్పించడం మరియు షాప్ పెట్టించడం, తర్వాత జ్యోతిర్గమ క్యాంటీన్ మహిళా పోలీస్ స్టేషన్లో ఓపెన్ చేయడం, ఇంకా 20 మంది ట్రాన్స్జెండర్స్కి ఈ నెల 20 తర్వాత మళ్ళీ జీవీఎంసీలో ఉద్యోగం కల్పించడానికి ప్రోగ్రామ్ ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో చాలామంది నేరస్తులు ఉన్నారండి. నేర చరిత్ర గల మనుషులు జీవితంలో ఏదో ఒక టైం నేరం చేసిన వాళ్ళు, నేరం చేసిన తర్వాత కోర్టులో ట్రయల్ జరిగింది, కన్విక్షన్ కూడా జరిగింది, జైలు శిక్ష కూడా అనుభవించారు. తర్వాత జైలు నుండి బయటికి కూడా వచ్చారు. ఇప్పుడు మనం ఆ వ్యక్తిని చూస్తాము. ఆ వ్యక్తి, ప్రతి వ్యక్తి వెనకాల ఒక కుటుంబం కూడా ఉంది. ఆ కుటుంబం అంటే భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అప్పుడప్పుడు అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు కూడా ఉన్నారండి. ఇప్పుడు నేరం చేశారని, జైలు శిక్ష అనుభవించారని ఒకసారి బయటికి వచ్చిన తర్వాత సమాజంలో మర్యాదగా బతకడానికి అవకాశం ఉండదు. ఆ పరిస్థితుల్లో చాలామంది వేరే మార్గం లేక, బతకడానికి వేరే అవకాశం దొరకక మళ్ళీ నేరం చేస్తారు. అందుకే ఈ మిషన్ జ్యోతిర్గమ కింద వాళ్లకు కూడా ఇంకొక అవకాశం ఇవ్వడం. అలా చేస్తే ఇప్పుడు ఈరోజు మేము 25 మంది అటువంటి ఎక్స్ కాన్విక్ట్స్కి మర్యాదగా బతకడానికి అవకాశం కల్పిస్తున్నాం. మా పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళ సహకారంతో బ్యాంక్, తర్వాత మోటార్ కంపెనీ, ఇంకా సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, వాళ్ళు అందరూ హెల్ప్ చేస్తే
ఈరోజు మేము 25 మంది ఎక్స్ కాన్విక్స్కి, అందులో 9 మందికి ఆటో, మిగతా 16 మందికి షాప్ పెట్టించడం. వాళ్ళు అందరూ మర్యాదగా బతకాలి, మర్యాదగా డబ్బు సంపాదించాలి, మరొకసారి నేరం వైపు చూడకూడదు, నేరం గురించి ఆలోచించకూడదు. ఆ ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. మన ఊళ్ళో ఇంకా చాలామంది ఎక్స్ కన్విక్ట్స్ ఉన్నారండి. ఈ 25 మంది మారిపోయారని మాకు తెలిసింది. మిగతా వాళ్ళు కూడా చాలామందికి మార్పు వచ్చింది. వాళ్ళకు కూడా 1 by 1 ఇలాగే మేము అవకాశం కల్పిస్తాం. డోనర్స్తో మాట్లాడి, ఎన్జిఓస్తో మాట్లాడి, బ్యాంక్తో మాట్లాడి. మా ఉద్దేశం భవిష్యత్తులో ఒకసారి తప్పు చేసిన, నేరం చేసిన మళ్ళీ నేరం చేయకూడదు. దానివల్ల ఆ పరిణామం ఎలా ఉంటుందంటే, మన ఊళ్ళో వైజాగ్ నగరంలో నేరాల సంఖ్య ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇదే పంథ, ఇదే మార్గం, ఇదే పద్ధతి ప్రతి ఊళ్ళో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో అవలంబిస్తే, పాటిస్తే మన ప్రపంచంలో నేరాల సంఖ్య తగ్గిపోతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు సమాజంలో పెను మార్పు వస్తుంది. ఆ దిశగా ఇది మా మొట్టమొదటి అడుగు వేయడం. సో ఈ సందర్భంగా ఈ వినూత్నమైన కార్యక్రమంలో పాల్గొన్న, మాకు హెల్ప్ చేసిన అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. అండ్ ఈ ఎక్స్ కాన్విక్ట్స్ 25 మంది, వాళ్ళు చూస్తే కొందరు ఒకటి నేరం చేశారు, కొందరు మల్టిపుల్ నేరాలు చేశారు. కొన్ని రోజుల క్రిందట జైలు నుండి బయటికి వచ్చారు. వాళ్ళు అందరూ జీవితంలో ఎప్పుడూ నేరం వైపు చూడకూడదు, నేరం గురించి ఆలోచించకూడదు. అది కూడా వాళ్ళకు చెప్తున్నాం. ఈ 25 మందిని చూసి మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తారని, వాళ్ళు కూడా 1 by 1 ఇలాగే హెల్ప్ చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈఓ ఆఫ్ లారా ఆటిజం అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్. ఈరోజు ఇక్కడ జ్యోతిర్గమయ మిషన్ అనేది విశాఖపట్నంలో కమిషనర్ గారు ప్రారంభించారు. ఈ మిషన్లో మేము పాల్గొనడం, నేను అలాగే బైట్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ప్రసన్న కుమార్ గారు ఈ సోషల్ సర్వీస్లో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ మిషన్ ద్వారా మేము ముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తాం. ముందు గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ అనేది రోడ్ సైడ్ ఎవరైతే బెగ్గరుతున్నారో వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి వాళ్ళకి ఒక ఉపాధి, వాళ్ళకు ఒక అంటే ఇలాగ పెయింగ్ చేయకుండా ఒక దగ్గర పెట్టి వాళ్ళని పోషించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు గ్రాసరీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అదేవిధంగా ఎవరైతే హిజ్రాస్ ఉన్నారో మేము ఇండిపెండెంట్గా బతుకుతాం, మాకు కూడా ఒక ఉపాధి కల్పిస్తే మేము కూడా బతుకుతామని వాళ్ళు చెప్పడంతో సార్ వాళ్ళకి క్యాంటీన్ అనేది ఓపెన్ చేయించారు. అందులో కూడా మేము భాగస్వామి అయ్యాం. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే క్రైమ్లో ఉండి ఖైదీలు ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి మేము సొంతంగా బతుకుతాం, మా జీవితం ఇది కాదు, మేము ఏదైతే అంధకారంలో ఉన్నామో అందులో నుంచి మాకు వెలుగు కావాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు అడగడం జరిగితే సార్ ఇందులో వాళ్ళకి ఆటో ఇప్పించడం అనేది జరుగుతుంది. అందులో మేము కూడా 2 ఆటోలకి డొనేట్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదే విధంగా ఇంకా ముందు ఏదైతే ఉన్నాయో ఇవన్నిటికీ మేము సిపి గారితో అలాగే వైజాగ్ సిటీ పోలీస్ వారి సహకారంతో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ, సిపి సార్ అనేది మాకు చాలా ఇన్స్పిరేషన్, ఇంకా ఇలాంటివి చేయడానికి మాకు ఇన్స్పిరేషన్ ఆయన. ఇలాగే ఇంకొన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తూ అందరికీ సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తాం. గుడ్ ఈవినింగ్, ఐఎమ్ డాక్టర్ ప్రసన్న కుమార్, బ్రైట్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ని.
ఈరోజు మనం చూస్తున్న కార్యక్రమం ఏదైతే జ్యోతిర్గమయ ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాంకి దానికి ముఖ్య కారణం ముఖ్యంగా మన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు. సో సార్ ఇక్కడికి వచ్చాక అనేక కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం అనేది మాకు చాలా గ్రేట్ ప్రివిలేజ్డ్గా మేము ఫీల్ అవుతున్నాము. సో ముఖ్యంగా ఏంటంటే సార్ చేసింది ఒక 3 ప్రోగ్రామ్స్ చేశారు, అనేక ప్రోగ్రామ్స్ చేశారు. అందులో 3 ప్రోగ్రామ్స్లో మేము కూడా పార్టిసిపేట్ చేసాము. అందులో ఒకటి గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్, ఒకటి రెండవది ట్రాన్స్జెండర్స్కి క్యాంటీన్కి సపోర్ట్ చేయడం, అండ్ థర్డ్ వన్ ఇప్పుడు ఏదైతే జైలు నుంచి విడుదలయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జీవనోపాధి ఏదో ఒక విధంగా సార్ కల్పించాలని వాళ్ళ అనేకులు అందరికీ కూడా ఆటోస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో కూడా మేము ఒక 2 ఆటోస్ మేము స్పాన్సర్ చేయడం జరిగింది. సో ఇలా అనేక కార్యక్రమాలు ఏదైతే సిపి సార్ చేస్తున్నారో వాటన్నిటికి కూడా మేము సపోర్ట్గా ఉంటాము. ఇలాగా అనేక మందికి హెల్ప్ఫుల్గా ఉంటామని సభాముఖంగా మేము చెప్తాము. థ్యాంక్ యూ.